పట్టణాలు, నగరాలు, గ్రామ ప్రాంతాల్లో కూడా ప్రవేశించింది తాయివాన్ జామ. తాయివాన్ జామ అంటే మనమేం తాయివాన్ నుంచి దిగుమతి చేసుకునేది కాదు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతంలో అనేక మంది రైతులు తాయివాన్ జామని ఈ తోటలు పెట్టారు, పండిస్తున్నారు, చక్కటి లాభాలు పొందుతున్నారు. ఈ తాయివాన్ జామ రేటు సాంప్రదాయ జామ కంటే 4 రెట్లు అధికంగా ఉంటుంది. రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. సైజు కూడా పెద్ద సైజు, పావు కేజీ, అర కేజీ సైజు కూడా అంత లావుగా ఉంటాయి. తాయివాన్ జామ గుణం ఏంటంటే కండ ఎక్కువ ఉంటుంది, గింజలు తక్కువ ఉంటాయి. దీంట్లో కూడా కండ తెలుపు రంగు కండ, లేత గులాబీ రంగు కండ 2 రకాలు ఉంటాయి. మీకు దొరికితే లేత గులాబీ కండ ఉండే తాయివాన్ జామ తింటే దాంట్లో ఫలితము అధికంగా ఉంటుంది, పోషక విలువలు బాగా ఉంటాయి. జామ నుంచి రసం తయారు చేస్తారు. అట్టపెట్టెల్లో పెట్టి జామ రసం అని అమ్ముతూ ఉంటారు. వాటి జోలికి పోవద్దు. ఈ పండ్ల రసము తయారు చేసేటప్పుడు రుచికి, రంగుకి, వాసనకి, నిలవ ఉండటానికి రసాయనాలు కలుపుతారు. కనుక ఏ పండైనా సీసాలలో, డబ్బాలలో, టెట్రా ప్యాక్లో పెట్టే రసాలు మంచిది కాదు.